ఓం పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. నిన్న చెప్పుకున్నాం గాథ ఒకటి. శతకృత్వో అవరుధ్యతే సహస్రకృత్వః చుంబ్యతే విరమ్య పునారమ్యతే ప్రయోజనో నాస్తి పునరుక్తం అని చెప్పుకుంటూ వచ్చాడు. దీనికే నిన్న పునరుక్త అని చెప్పినప్పుడు సమాప్త పునరాతత్వ దోషం కూడా ఉంటుందని చెప్పి కొన్ని చోట్ల చెప్పుకుంటూ వచ్చాం. ముక్తావళిలో కూడా శ్లోకం చెప్పి పూర్తిగా చెప్పుకోవాలా, అది కూడా నాకు గుర్తొచ్చింది. సమాప్త పునరాతత్వము అని అన్నారు. అంటే సమాప్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రారంభించటము అని చెప్పి. చూడామణీకృత విధు వలయీకృత వాసుకి భవో భవతు భవ్యాయ లీలాతాండవ పండిత. మాకు ప్రతివాది భయంకర వేదాంతాచార్య గారని వారు చెప్పారు ముక్తావళి మాకు. దినకరి ముక్తావళి వారు చెప్పారు మాకు. లీలాతాండవ పండిత చూడామణీకృత విధు వలయీకృత వాసుకి భవ భవ్యాయ భవతు అని పూర్తయిపోయింది. అక్కడికి శ్లోకం క్రియాపదం పూర్తయిపోయింది. భవతు అవుగాక అయిపోయింది. మళ్ళీ ఏమన్నాడు? లీలాతాండవ పండిత అని మళ్ళీ ప్రారంభించారు. కాబట్టి సమాప్తమైపోయిన దాన్ని మళ్ళీ ప్రారంభించడం ఇది దోషం అవుతుందా అని అక్కడ దాని గురించి కొంతసేపు చర్చ కూడా సాగుతుంది. ఆ సమాప్తరాత్మకం అనే పునరుక్తి అది కూడా దోషమే. మామూలుగా అలంకారాలకు వచ్చినప్పుడు పునరుక్తి కూడా దోషమే అవుతుంది. చెప్పిందే చెప్పటము, చర్పిత చర్వణము. అయితే కొన్ని ప్రదేశాల్లో పునరుక్తి అనేటువంటిది అది దోషం కాదు. మళ్ళీ చెబితే గానీ అవ్వదు. వెళ్ళరా అంటున్నాం. కొన్ని సినిమాలు చూస్తున్నాం కదా, వెళ్ళవయ్యా వెళ్ళు అంటుంది. అలాగనమాట. వెళ్ళిరా వెళ్ళరా అంటాం. ఒకసారి కాదు, రా ఇట్రా అంటున్నాం. రా ఎన్నిసార్లు పిలిచాం? 5 సార్లు పిలిచాం. అది పునరుక్తిగా. కానీ కొన్ని చోట్ల పునరుక్తి దోషము కాదు అని చెబుతూ ఇక్కడ ఒక అద్భుతమైన శ్లోకాన్ని, చమత్కారమైన శ్లోకాన్ని కూడా మనకి శృంగారరస నిశ్చంద శ్లోకం చెప్పుకుంటూ వచ్చాడు. శతకృత్వో అవరుధ్యతే. చూసారా, ముందు చెప్పింది అది. శతకృత్వో అవరుధ్యతే, 100 పర్యాయాలు అవరోధిస్తారట, అడ్డుకుంటారట, అడ్డుకోబడతారు. పోని సహస్రకృత్వ చుంబ్యతే, 1000 పర్యాయాలు చుంబించబడతారు. అంటే ఇది కూడా ఇక్కడ చమత్కారమే. ఇది 1000, అది 100. అంటే 1000 సార్లు అడ్డుకోవాలి. అడ్డుకోగా మధ్యలో ఏదైనా గబుక్కం దొరికితే 100 సార్లు అవ్వచ్చు. కానీ అలా కాదు ఇక్కడ. అక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఇది శతకృత్వ, 100 సార్లే అడ్డుకుంటుంటారట. 1000 పర్యాయాలు చుమ్మడానికి అవకాశం కలిగిస్తుంటారు. అంటే అది ఒక చమత్కారం. విరమ్య పునారమ్యతే. విరమించేసి అంటే ఒకసారి అయిపోయిన తర్వాత పునరమ్యతే, ప్రయోజనో నాస్తి పునరుక్తం. ప్రయోజన పునరమ్యతే. అది ప్రయోజనుడు, అది ఎవడైనా అవ్వచ్చు. ఇప్పుడు స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు, ఎవరైనా సరే. నాస్తి పునరుక్తం ఇక్కడ లేదు అని చెబుతున్నాడు. అంటే సరే అయిన తర్వాత మళ్ళీ ఊరుకోవటం కదలటం అంటే అక్కడ అదే మాట. ఈయనెవరు ఉత్తరావణ చరిత్రలో కూడా భగవతి గారు చెప్పిన శ్లోకంలో చాలా బాగా చెబుతాడు. రాముని మొత్తం గురించి మంచి శ్లోకం చెప్తాడు. అంటే రాత్రి రేవవ్యరం సీతం చెప్తూ దానికి జల్పనై, అది జల్పనములు అని
ఎవరేం మాట్లాడుతున్నారో తెలియకుండా ఉండడం అనేటువంటి జల్పనం అనమాట. సరే, దాని తర్వాత శ్లోకం వస్తుంది, దాన్ని చెప్పుకుందాం. ఆ విధముగా అక్కడ పునరుక్తం అనేటటువంటిది లేదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. శతకృత్వో అవరుధ్యతే సహస్రకృత్వ చుంబ్యతే. 100 పర్యాయాలు అడ్డుకుంటూ అవరోధం జరిగినప్పటికీ 1000 పర్యాయాలు సాధించడం జరుగుతోంది. విరమ్య పునారమ్యతే, విరమించి మళ్ళీ ప్రారంభిస్తుంటారు. రమ్యతే రము క్రీడాయాం ధాతువు, రథ క్రీడ గురించి. ప్రయోజనం నాస్తి పునరుక్తం అని చెప్పాడు. అలాంటిది ఇంకోటి కూడా మనకి గాథ కూడా చెప్తుంటూ వచ్చారు. ఆ గాథలో కూడా మనకి ఆ శ్లోకం దొరకాలి అంటే మనకి 236 పేజీ చూడండి, అందులో దొరుకుతున్న శ్లోకం. కుపితా ప్రసన్నా అవరుదితవదనా విహసంత్యః. ఇది మనం 234 పేజీల్లో ప్రస్తుతం ఉన్నాం. ఒక పేజీ పక్కన తిప్పితే 36వ పేజీలో పైన కనబడుతుంది లోచనంలో. కుపిత ప్రసన్నా అవరుదితవదనా విహసంత్యః యథా గృహీతాః తథా హృదయం హరంతి స్వైరిణ్యః మహిళాః. స్వైరిణ్యః మహిళాః యథా గృహీతాః తథా హృదయం హరంతి. స్వైరిణి అనేటువంటి స్త్రీలు, స్వైరిణి అంటే గణిక, వేశ్య, స్వేచ్ఛగా తిరిగేటువంటిది, అభిసారిక, ఇలా వెళ్ళని స్వైరిణి అంటారు. ఈ స్వైరిణి మహిళలు ఉన్నారే వాళ్ళు ఏం చేస్తారట, కుపితాహ, కోపాంగా ఉంటారట, మన మీద కోపం ప్రదర్శిస్తూ ఉంటారట, ఎవరి మీద, ప్రియుల మీద. ప్రసన్నాహ, అంతలోనే ప్రసన్నమైనట్టుగా మాట్లాడుతుంటారట. అవరుదిత వదనాహ, అవరుదిత వదనాహ అంటే మళ్ళీ ఏంటంటే ఏడుస్తున్నటువంటి ముఖం గల వాళ్ళు అవుతుంటారట. రుదితం, బాగా ఏడ్చిన వాళ్ళు అవుతుంటారట. విహసంత్యః, అంతలోనే హఠాత్తం చేసి నవ్వుతూ ఉంటారట మళ్ళీ. యథా గృహీతాః తథా హృదయం హరంతి. ఏ విధంగా అయితే వాళ్ళు పట్టుకోబడుతుంటారో అదే విధంగా మన హృదయాలు, అంటే ఇన్ని రకాలు చేసినప్పటికీ కూడా హృదయాన్ని హరిస్తూ ఉంటారు అనేటటువంటి చెప్తాట అక్కడది. అదొక శ్లోకం చెప్పారు అక్కడ. దానికి అక్కడే చెప్పాడు. అత్ర గ్రహణేన ఉపాదేయత లక్ష్యతే, హరణేన పరతంత్రతాపత్తి. పట్టుకోవడం చేత ఉపాదేయత్వము, హరణం చేతము పరతంత్రము, హరించబడతారు, హరిస్తుంటారు వాళ్ళు అని. ఇంకో గాథలో ఏం చెప్పాడు, భార్యాయ ప్రహార నవలతయా దత్త ప్రియేణ స్తన పృష్టే మృదుకోపి దుస్సహ ఇవ జాతో హృదయే సపత్నీనాం. ఇది సంస్కృతాయ. భార్యాయ ప్రహార నవలతయా దత్త ప్రియేణ స్తన పృష్టే మృదుకోపి దుస్సహ ఇవ జాత. ఏది ప్రహార, పుణ్యగం, ప్రహార జాత ఎవరికి, సపత్నీనాం హృదయే, సపత్నుల యొక్క హృదయమునందు, జాత అంటే పుట్టింది. ఎక్కడ పుట్టిందయ్యా, హృదయే, ఎవరి హృదయంలో, సపత్నీనాం. దేనిలాగా ఉందయ్యా అది, దుస్సహ ఇవ అంటే మృదుక, ఎలాంటిదయ్యా అది, మృదుక అపి, మృదుక అపి సపత్నీనాం హృదయే దుస్సహ ఇవ జాత. ఎవరి ఏం చేశాడయ్యా అది, ప్రహార, ప్రహారము, ఎవరి యొక్క ప్రహారము, ఎవరి విషయంలో ప్రహారము, ప్రియేణ ప్రహార, ప్రియుని చేత ప్రహారము, ఎవరికి, భార్యాయా. అది ఎటువంటి భార్యాయా, భార్యకి దేనితో అంటే నవలతయా, నవలత చేత, కొత్తదైనటువంటి తీగ చేత. ఎక్కడయ్యా, స్తన పృష్ఠే, ప్రియేణ స్తన పృష్ఠ, భార్యాయా స్తన పృష్ఠే, భార్యాయా స్తన పృష్ఠే యః ప్రహారః దత్తః ప్రహారః నవలతయా దత్తః ప్రహారः కేన, ప్రియేణ నవలతయా దత్తః ప్రహారः భార్యాయాः స్తనపృష్ఠే దత్తः ప్రహారः మృదుకः అపి, ప్రహారः మృదుకः అపి సపత్నీనాం హృదయే దుస్సహ ఇవ జాతః. అది అక్కడ దానికి అనుమని చెప్పు. అంటే సపత్నీనాం అంటే సవతుల యందు, సవతులకు అన్నారు. సవతులకు అంటే ఇంకా కొంతమంది, ఇక్కడ ఏమన్నాడు, భార్యాయ భార్యకు అన్నాడు, అక్కడేమో సపత్నీనాం అన్నాడు, బహువచనం వేశాడు. అంటే చాలా మంది భార్యలు ఉన్నారు ఆయనకి, ఆ ప్రియునికి. అంటే మహారాజు అనుకుందాం, తీసుకుందాం, నాయకుడు అనుకుందాం, మహారాజు. అదే ఇంకో రకంగా అనుకూలుడు అనుకుందాం. అనుకూలుడు అంటే అనేకాసు నాయకాసు అవైషమ్యేణ స్నేహానువర్తి దక్షిణ అనుకుంటాం. అనుకూలుడు కాదు, దక్షిణ నాయకుడు అనుకుందాం. అనేకాసు నాయకాసు అవైషమ్యేణ స్నేహానువర్తి దక్షిణో నాయక యథా శ్రీకృష్ణ. అదనమాట. అనుకూలుడు అంటే ఒక్కడే,
ఏకస్యాం నాయికాయాం విశేషానురక్తో విద్యతే అనుకూల. అనుకూలుడు అంటే నాయకులు చెప్పు కదా, అనుకూలుడు, దక్షిణుడు, దృష్టుడు, శిష్యుడు 4 రకములు. శృంగార నాయకులు కూడా 4 రకములు. శృంగార నాయికలు అష్టవిధ శృంగార నాయకులు ఉన్నారు. శృంగార నాయికలు అష్టవిధులు ఉన్నారు. ప్రతాపరుద్రుడి చదవాలను చెప్పడం కారణం అది. అందులో ఇవన్నీ తేలిక పదాలు మనకు అందిస్తాడు. శృంగార నాయికలు 8 రకాలు ఉన్నారు. అవి అంటే స్వాధీన పతికా చైవ తథా వాసక సజ్జిక విరహోత్కంఠితా చైవ విపర్లబ్ధా చ ఖండిత కలహాంతరితా చైవ తథా పురుషిత భర్తృక తథాభిసారికా చేతి క్రమాల లక్షణం ఉచ్యతే అని చెప్పి 8 రకాలు చెప్పుకుంటూ వస్తాడు. అలాగే వీడి కూడాను నాయకులు కూడా అనుకూల, దక్షిణ, దుష్ట, శట అంటాడు. అనుకూలుడు అంటే ఎవడుట? ఏకస్యాం నాయకాయాం విశేషానురక్తో విద్యతే. ఒకే నాయక యందు విశేషమైన అనురాగం గలవాడిని అనుకూలుడు. యథా శ్రీరామ. 2 దుష్టుడు. అనుకూల దక్షిణుడు. దక్షిణుడు అంటే అనేకాసు నాయికాసు అవైషమ్యేణ స్నేహానువర్తి. ఎంతో మంది భార్యలు ఉన్నప్పటికీ, నాయకులు ఉన్నప్పటికీ ఏ ఒక్కరి యందు కూడా ఎక్కువ తక్కువ కాకుండా అందరికీ సమానంగా భార్య ఆనందం కలిగిస్తూ అవైషమ్యం వాళ్ళ మీద తగులు లేకుండా జాగ్రత్తగా చూసుకోగలిగిన వాడు దక్షిణ నాయకుడు. దృష్ట గూఢ విప్ర కనుక దుష్ట అంటే దృష్టుడు ఏంటంటే ఏదో శటుడు అంటే గూఢ విప్రయకుడు శట అన్నాడు. అది తెలిసినా కూడా తప్పు తెలిసినా కూడా దాన్ని లెక్క చేయకుండా ఉండేటువంటి వాడు దుష్టుడు అన్నాడు. గుర్తు రావట్లా. తప్పు తెలిసినప్పటికీ కూడా ఆ తప్పుని కప్పిపుచ్చుకుని దాని గురించి పట్టుకోకుండా పర్వాలేదు నాకంటే అనేటువంటి వాడిని దృష్ట. దృష్ట అంటే గూఢ విప్రయకృత శట 4వ వాడు. రహస్యంగా ఎదురు వాళ్ళకి కష్టం విప్రయం చేస్తుంటాడు, రహస్యంగా ఇబ్బంది కలిగిస్తుంటాడు శటుడు అన్నాడు. ఇక్కడేమో పట్టుబడ్డ అంటే తెలిసినప్పటికీ వాడి పట్టించుకోకుండా ఉండేవాడిని దృష్టుడు అన్నారు. ఆ పదం గుర్తు రావట్లా. సరే, అక్కర్లేదు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? ఇక్కడ దక్షిణ నాయకుడి యొక్క వ్యవహారము. ఇది దక్షిణ నాయకుని వ్యవహారం ఇక్కడ. అందుకే సపత్నీనాం అన్నాడు కనుక, భార్యాయ ప్రహార అన్నాడు. సపత్నీనాం అన్నాడు కనుక సవతులందరిలోనూ అన్నాడు. ఎవరుట? సవతులందరూ ఉన్నప్పుడు అక్కడ ఒక భార్యకి అంటే ఆవిడ, వాళ్ళందరూ సపత్నులు అంటే వాళ్ళందరూ పెద్దవాళ్ళు అనమాట. నవలత ఈవిడ కొత్తగా అప్పుడే పెళ్ళైన ఆవిడ ఇంకొక ఆవిడ కొత్తగా తెచ్చుకోవడం జరిగింది నాయకురాలుగా. చిన్న ఆవిడ కనిష్ట భార్య అనుకుందాం, పోని కనిష్టత్వము. వాళ్ళు అందరూ పెద్దవాళ్ళు కాబట్టి ఏం చేయాలి? ఒక చిన్ననైనటువంటి నవలత, ఒక చక్కని తీగేత పట్టుకొచ్చి, చిన్న పువ్వు లాంటిది సన్నగా ఉండేటువంటిది, దాని చేత మెల్లిగా ఇలా చేత ఇలా అని తేల్చాట. దత్త ప్రహార తేలిగ్గా ఇచ్చాట. దాంతో చిన్న ఒక కొట్టినట్టుగా పక్కన చేతి అది ఎక్కడ ధరించాడయ్యా? స్థన పృష్టే, వక్షస్థలం పైన అలా అని తీశాడు అంటున్నారు. అది మృదుకహ అది ఎందుకు అలా చెప్పాడు? నీకు అలాగే గట్టి కొట్టాడేమో కోపం చేత కాదు. మృదుకహ అవి చాలా సుకుమారంగా, సున్నితంగా ఆ దాని మీద వేసినప్పటికీ అది చూసే శకున్ వీళ్ళ యొక్క స్నేహితురాలు, మన సపత్నుల యొక్క హృదయాల్లో అది భరించలేకుండా అయిపోయారట వాళ్ళు. కొట్టింది ఆవిడనైతే భరించవలసింది, వీళ్ళకేం సంబంధం? తగిలింది ఆవిడికి, ఆవిడ బాధపడాలి, నీకెందుకు ఆ గోలంతాను అంటే ఆవిడ మీద గట్టిగా బాధపడుకునేవాళ్ళ భలే 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 అయింది అనేవాళ్ళేమో. అది చిన్న దీంతో కాకుండా అది సామెత ఉంది కదా, తమలపాకుతో తాను ఒకటంటే తలుపు చెక్కతో నేను రెండంటా అనేది ఒక భార్య మణిగారు కొత్తగా వచ్చింది. భార్యాభర్తల సంబంధాల గురించి చెప్పుకుంటూ తమలపాకుతో తాను ఒకటంటే తలుపు చెక్కతో నేను రెండంటా అందిట. అది చాలా సుకుమారమైనటువంటిది, చాలా పాతివ్రత్యం కలిగినటువంటి స్త్రీ కనుక అలా కాకుండా ఇక్కడ ముద్దుగా స్పృశించకుండా ఆవిడ వక్షస్థల భాగంలో ఒకసారి దాన్ని ముట్టించడం చేత వీళ్ళ హృదయాల్లో మంటలు రేగినే తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు అని చెప్పి అదొక చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ కూడా మనకు వీటి చెప్పిన ఉదాహరణలుగా చెప్తున్నాడు ఆయన. చెబుతూ ఇంకో శ్లోకం కూడా చెబుతున్నాడు మళ్ళీ. పరార్థేయ పీడా అనుభవతి భంగేపి మధురో యదీయ సర్వేషాం ఇహ ఖలు వికారోప్యభిమతః న సంప్రాప్తో వృద్ధిం యది స భృశమక్షత్రపతితః
కిమిక్షోర్దోషోऽసౌ న పునరగుణాయా మరుభువః యమన్న సఫలాగస్య కరిణీ రసైరుద్రైచ్చిన్నా యమన సఫలాగస్య కరిణీ పరార్థేయ పీడా అనుభవతి. అలా ప్రార్థేయ పీడం 6 దగ్గర ఆపాల్సిందే. రసై రుద్ర రసముల చేత 6 రసములు రుద్రులు రుద్ర ఏకాదశ స్మృతాః 6 11 దగ్గర ఆపాలి. యమన సఫలాగ సరిణి యామ్మ నా సఫలాగా యగనము మగనము అయ్యేటప్పటికల్లా ఆపాల్సింది. అది దానికి ఛందస్సు. అక్కడికి దానికి యతి స్థానము. విరతిర్యతి యతిర్విచ్ఛేద సంజ్ఞక. విచ్ఛేద సంజ్ఞ కలిగిన దాన్ని యతి అంటారు. అక్కడికి ఆపాల్సింది. సంప్రాప్తో వృద్ధిం ఆపాల్సింది. శివశక్త్యా యుక్తో అలాగనమాట. అవిద్యానామంత స్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్య స్తబక మకరంద శృతిజరీ దరిద్రాణాం చింతా మణిగణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. అద్భుతమైన శ్లోకం, చాలా గొప్పనైన శ్లోకం. ఈ శ్లోకం చదువుకుంటే మనకి చాలా గొప్పనైనటువంటి సౌఖ్యాలు లభిస్తాయి. విద్యానామంత స్థిమిరమిహిర ద్వీప నగరి ఆ తల్లి అటువంటి. అలాగే ఇది పరార్థేయ పీడా అనుభవతి భంగేపి మధురో యది యస్ సర్వేషాం ఇహ ఖలు వికారోప్యభిమతః న సంప్రాప్తో వృద్ధిం యది స భుజమక్షేత్రపతితః కిమిక్షోర్దోషోऽసౌ న పునరగుణాయా మరుభువః. ఇక్కడ చమత్కారంగా ఒక చక్కనైనటువంటి దాన్ని ఉదాహరణ ఇస్తున్నాడు. ఇక్షువుని చెరకుగడని మనకు ఉదాహరణగా ఇస్తున్నాడు. చెరకుగడని కనపడంగానే మనం ఏం చేస్తాం? నవిలి పారేస్తాం, అంతే. దాని గురించి మనం ఈ అబ్బాయి రసం బాగా వచ్చిందిరా అనుకుంటాం, బాగుంటుంది అయిపోతుంది, అంతేనా? దాని గురించి చెప్తున్నాడు. పరార్థేయ పీడామనుభవతి. ఇతరుల కొరకు తన బాధను కూడా సహిస్తుంటుంది. అనుభవతి అనుభవిస్తుంది. ఎవరు? ఇక్షుహు ఎవరండి? అది నపుంసలింగం కదా, అది మామూలుగా మానవుడు కాదు కదా అనుభవించేందుకు. జడము కదా, జడ పదార్థానికి అనుభవం ఉంటుందా అని తర్వాత ప్రశ్న. అద్యత్ర ఇక్షుపక్షే అనుభవతి శబ్ద ఏం విధ కదాచిదపి ధ్వనేర్విషయ. ఇది ధ్వని కాదు, పొమ్మంటాడు. సరే, పరార్థే యః ఏదైతే పరార్థే పీడాం అనుభవతి, ఇతరుల కోసంగా బాధను భరిస్తుంది. అంటే గానుగులో పెట్టి నవ్వులుతూ తిప్పుతుంటే ఇంకా నలిగి 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 కూడా ఇతరులకు ఆనందం కలిగిస్తుంది. భంగేపి మధుర, భంగమైపోయినప్పటికీ కూడా, ముక్కలైపోయినా కూడా తీపిదనాన్ని ప్రదర్శిస్తుంటుంది. చెరుగడ్డ తీసుకురాగానే కణపుల దగ్గర విరిచేస్తూ ముక్కలు కొట్టినా కూడా ఆ ముక్కలు కూడా మనకు తీపిదనాన్ని ఇస్తుంది. యది యస్ సర్వేషాం ఇహ ఖలు వికారోప్యభిమతః. దాని యొక్క వికారములు అంటే చెరుకు యొక్క వికారములు ఏంటి? ఇటు బెల్లం కానీ ఇటు పంచదార కానీ అవి ఏవో అవుతాయి. పందార చెరుకులని బెల్లం చెరుకులని ఉంటాయి. ఈ చెరుకులు బంగారం అవి వీటి యొక్క వికారములు. అవి కూడా చాలా ఆనందంగానే ఉంటాయి. బెల్లం తిన్న ఆనందమే, అంటే చెరుకులు తిన్న ఆనందమే, ముక్కలు కొట్టినా తిన్నప్పుడు నలిపి తిన్న ఆనందమే, నలా కొట్టి తిన్న ఆనందమే, తర్వాత ముక్కలుగా తిన్న ఆనందమని ఇస్తుంది. దాని యొక్క వికారము దాన్ని ఇంకా 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 చేసి నీళ్ళలో పోసి బాగా మరిగించి 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 బెల్లం తయారు చేసి మేము చూసేవాళ్ళం. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నప్పుడు పాలకొండ దగ్గరలో సంకిలి ప్రదేశంలో పెద్ద పెద్ద బాణాలు పెట్టేవాళ్ళు. పెద్ద ఒక రూమ్ అంతా ఉండేది, ఒక 20 అడుగుల పైన ఉంటుంది, కుర్తాలాగా పెద్ద ఎనపవి. అందులో చెరుకు వేసేసి అందులో బెల్లాన్ని కాస్తూ ఉండేవాళ్ళు. అక్కడ అందులోకి వెళ్ళి ఈ కొబ్బరికాయలు కురుడి తీసి ఇచ్చేవాళ్ళు. కొబ్బరికాయలు కురుడి తీసి అక్కడక్కడక్కడక్కడ చిన్న 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 కన్నాలు పెట్టేవాళ్ళు. చిన్న చిన్న ఒక దీంతో అనమాట, చిన్న చిన్న దబ్బనంతో సూత్తోను చిన్న చిన్న కన్నాలు దాని నిండా పెట్టేవాళ్ళు. పెట్టి ఆ కొబ్బరికాయ గురుడి అందులో పడేసేవాళ్ళు. ఆ బెల్లపు రసంలో పానకం బెల్లపు రసం ఉంటుంది కదా, కాగుతూ ఉంటుంది, అందులో పడేసేవాళ్ళు. పడేసిన కొంతసేపు తీసి తింటే గొప్ప రుచిగా ఉండదు. ఎందుకండి ఆ కన్నాల్లోంచి లోపలికి బెల్లం వెళ్ళి ఉండేది. అంటే బెల్లము కొబ్బరి బెల్లము కాంబినేషన్.
ఉత్తి కొబ్బరి తింటే మనకి అనారోగ్యం చేస్తుంది. ఆ కొబ్బరిని తినేటప్పుడు బెల్లం తినాలి. లేకపోతే కొంచెం బియ్యం తిన్నా పర్వాలేదు. చిన్నప్పుడు అప్పుడప్పుడు బెల్లం దొరకకపోతే బియ్యం కూడా తినేవాళ్ళం. చెరుకు ముక్క కొబ్బరి ముక్కలు తింటూ కొంచెం బియ్యం నోట్లో వేసుకునేవాళ్ళం, నమిలేవాళ్ళం. అలాగా ఆ కొబ్బరి, ఆ కురిడి కొబ్బరి దాంట్లో చుక్కలు కన్నాలు నుంచి మొత్తం అంతా కన్నాలు పెట్టి, చిన్న చిన్న కన్నాలు పెట్టి సూదితో అందులో పడేసి బాగా మరిగిన తర్వాత అది తీసి ఆ ముక్కలు తీసి తింటుంటే ఆ రుచి స్వర్గం కనిపిస్తుంది అంటాడు ఇది సినిమాలో. అలాగా అబ్బా స్వర్గం కనిపిస్తుంది అంటాడు. అలాగనమాట. అలాగా మోహన్ బాబు అనుకుంటే సినిమాలో గోడంత దీపము ఏదో సినిమా ఉంటుంది, స్వర్గం కనిపిస్తుంది అంటాడు. అలాగా ఇది మనకి అలాగ మెల్లగా వికారహ అపి, దాని వికారములు కూడాను. వికారములు అంటే వేరే రూపాలు. పాల యొక్క వికారం ఏంటి? పెరుగు. తర్వాత ఇంకా ఏంటి? వెన్న. ఇంకా ఏంటి? నెయ్యి. ఇవన్నీ పాల యొక్క వికారాలుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే జున్ను ఇవన్నీ కూడా దాని వికారాలు చెప్పుకోవచ్చు. అది అయినప్పటికీ కూడా అటువంటి చెరుకు భృశం అక్షేత్రపతితః, క్షేత్రము గాని క్షేత్రంలో పడిపోతే నసంప్రాప్తో వృద్ధిం యది ఒకవేళ అది వృద్ధిని పొందకపోయినట్లయితే ఈ విధంగా తయారైనటువంటి చెరుకుగడ అది సరైనటువంటి అక్షేత్రపతిత, క్షేత్రం కాని క్షేత్రంలో అంటే మరుభూమిలో పడితే, అంటే మొలకెత్తనటువంటి భూమిలో పడితే అంటే నిస్సారా పృథివీ నిరోషధిలత నీచా మహత్వం గతాః అని ఒక శ్లోకం చెప్పుకుంటూ వస్తాడు. నిస్సారా పృథివీ, ఈ భూమి అంతా నిస్సారమైనటువంటిది. నిరౌషధి లత, ఔషధానికి పనికిరానటువంటిది తీగలు. నీచా మహత్వం గతాః, మహత్వాన్ని నీచులేం దుర్మార్గులు గొప్పతనాన్ని పొందిన చేత గౌరవించబడుతూ ఉంటారు. ఇలాగనమాట. అలాగే ఇక్కడ ఏమైందంటే అక్షేత్రపతితః మరుభువః కిమిక్షోర్దోషోసౌ నపుర అగుణాయాః మరుభువః, అగుణాయాః గుణం లేనటువంటి మరుభువు దోషమా? ఆ మరుభూమి చవిటి పర్ర దానికి దోషమా? లేకపోతే అక్షేత్రంలో పడిపోయినటువంటి ఈ ఇక్షు దోషమా? ఇన్ని రకాల ఇచ్చు మనకు ఆనందం కలిగిస్తుంది కదా. ఆ ఇచ్చు పెరగలేదు అంటే, ఆ ఇచ్చు రుచిగా లేదు అంటే, అసలు రావటం లేదు అంటే దానికి కారణము అది ఇచ్చు దోషమా? లేకపోతే దాని పడినటువంటి అస్థాన ఎక్కడ పడకూడదు దానికి అస్థానం కాదమ్మ. అస్థానం అంటే గుర్తొస్తుంది. కాదంబరిలో అంటాడు, చండాల కన్యకను చూసిన తర్వాత గారు శూద్రకుడేనా వచ్చు. చండాల కన్యక అని ఒక ఆవిడ, లక్ష్మీదేవి అవతారం అనుకోండి, తర్వాత చూద్దామని నేను. ఆవిడ పేరు చండాల కన్యక అంటారు. చండాల స్త్రీ. ఆవిడ ఒక చిలుకను పట్టుకొచ్చింది. చిలకను పట్టుకొచ్చి మాట్లాడుతున్నప్పుడు చండాల కన్యకను చూసి చాలా అందగత్తెట. అహో విధాతురస్థానే రూప నిష్పాదన ప్రయత్న అంటాడు కాదంబరిలో. విధాతు ప్రయత్నం ఏంటిది? రూప నిష్పాదన ప్రయత్న. ఎక్కడ? అస్థానే, స్థానము కాని స్థానంలో మంచి అందాన్ని పెట్టే ప్రయత్నం చేశాడు బ్రహ్మదేవుడు, చూసారా అంటాడు. ఆవిడ చండాల స్త్రీ అవడం చేత ఆవిడ దగ్గరికి ఆవిడని గురించి ఆలోచించే అవకాశాలు మాకు లేకపోయినాయి అని మహారాజు గారు చమత్కారంగా చాలా గొప్పగా చెప్తాడు. అహో విధాతురస్థానే రూప నిష్పాదన ప్రయత్న. అద్భుతమైన కంటెస్ట్ అనమాట, ఎవరితో అన్నాడని చెప్పి. అలాగా ఆ ప్రాంతం యొక్క ఇది విశేషమా లేకపోతే చెరుకు దోషమా అంటున్నాడు. అనేసి అనుభవతి ఇత్యత్ర ఇక్షుపక్షి అనుభవతి శబ్ద, అనుభవతి అనే పదం ఉంది. అది నచ ఏవం విధ కదాచిదపి ధ్వనిర్ విషయ, ఇది ధ్వనికి ఇచ్చే విషయము కాదు. అనుభవతి అనే ప్రయోగం చేశారు, ఎలా కుదురుతుందయ్యా అని చెప్పి అంటున్నాడు. అది ఒకటి మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది. కనుక 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 36 అది కూడా చెప్పుకున్నాం. అవరుంధించయి ఆలింగ్యతే పునః పునరుక్తం ఇచ్చనుపాదేయత లక్ష్యతే ఉక్తార్థస్య సంభవాత్ కుపితా ప్రతన్నా కూడా చెప్పాం. అత్ర గ్రహణేన ఉపాదేయత లక్ష్యతే. తదా కనిష్టాయాः భార్యాయాः స్నానపుష్టే నమలతయా కాంతే ఉచితక్రీడాయోగేన మృదుకः अपि प्रहारदत्तः सपत्नीनां सौभाग्यसूचकं तत्क्रीडां विभागम् अप्राप्तानां हृदये दुस्सहः जातः मृदुकत्वादेव अन्यस्य दत्तः मृदुः प्रहारः अन्यस्य संपद्यते దుస్సహస్య ముద్రపీతి దానేన ఫలవత్వం లక్ష్యతే. అంటే ఆవిడకి ఇచ్చినటువంటి ఒక మృదు ప్రహారము మాకు ఇవ్వలేదే అని మిగతా వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి
యద్యపి పరార్థ యథా పరార్థ విధి యద్యపి ప్రస్తుత మహాపురుషాపేక్షయా అనుభవతి శబ్ద ముఖ్య ఏవా తథాపి అప్రస్తుతే ఇక్షౌ అంటే ప్రస్తుతం ఇక్కడ ఇందులో 2 రకాలు ఉన్నాయి, ప్రస్తుతము అప్రస్తుతము. ప్రస్తుతం అన్నప్పుడు ఒక మహాపురుషుని గురించి చెప్పడం అవుతుంది. మహాపురుషుల లక్షణాలు ఇలా ఉంటాయా చెప్పుకునేసి ఆయన సరిగ్గా అవ్వలేదు అంటే దానికి కారణము ఆ ప్రదేశం వారింట్లో ఉన్నప్పుడు బాగా కాలేదు, ఇక్కడ ఉన్నప్పుడు బాగా చేసేవాడు అంటే దాని ప్రయోగం ఇలా చెప్పుకోవడం విషయం చెప్పుకుంటూ వచ్చాడు. కానీ మహాపురుషుని గురించి అయితే సరిపోతుంది అనుభూతి అనొచ్చు. కానీ ఇక్కడేమో ఇక్షు విషయంలో అనుభవమైన అసంభవత పీడావత్వం నచ్చది ప్రత్యపీడ్యమానత్వే పర్యవసతి నన్వస్తు ప్రయోజనం తత్కించి ధ్వన్యతే ఇత్యాశంక అనచ ఏవం విధమాహా అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ పునరుక్తి ఇవేమి లేవని చెప్పి సంస్కారం లేవు అని చెప్తున్నారు. ఇవన్నీ చెప్పేసుకున్నాం, కావాలని మనం చక్కగానే కుపిత ఇచ్చారు చెప్పుకున్నాం. ప్రియుడు ఉచితమైన క్రీడా ప్రసంగంలో కనిష్ట వారి యొక్క స్థానోపరి నవలతతో ఇలా అన్నాడు అని వచ్చిన దెబ్బ కొట్టాడు 237. ఆ దెబ్బ చూడండి వివరం బాగా ఇచ్చారు ఆయన పుల్లల శ్రీరామచంద్రుడు వారు. 37వ పేజీలో ప్రియుడు ఉచితమైన క్రీడా ప్రసంగంలో కనిష్ట భార్య స్థానోపరి దేశంలో నవలతతో ఇలా అన్నాడు, ఒక చిన్న దెబ్బ కొట్టాడు. ఇలా అంటామంటే అక్కడ ఏంటంటే ఇలా ఇలా అన్నాడని చెప్పి మనం ఒక సూచన అనమాట దానికి తెలియజేయటం. ఆ దెబ్బ చాలా మృదువుగానే ఉన్నా అది సౌభాగ్య సూచకమైన క్రీడా సంవిభాగాన్ని పొందదాలకపోయినా సవతుల హృదయంలో శ్రమించిన వీళ్ళందరూ అయ్యో అలా మేము పొందలేకపోయామే వాళ్ళు బాధపడుతున్నారు. అనగా ఆ ప్రియుడే కోపంతో నవలతోనూ స్తనోపరి భాగం మీద నేను గట్టిగా కొట్టు ఉంటే వాళ్ళందరూ సంతోషించేవారే ఉంటారు. ఒకరిని కొట్టిన మృదువైన దెబ్బ మరొక తగలటం, మృదువైన భరింప్రాంతిగా ఉండటం ఇదంతా ఆశ్చర్యకరం. ఇక్కడ దానం చేత ఫలవత్వమునగా కనిష్ట భార్య చరితార్థురాలు అవటం లక్షణంగా బోధింపబడుతుంది. ఆ ప్రహారం సుఖభోగయోగ్యంగా ఉండడం అప్రయోజనము, అది అంత చక్కగా చమత్కారజనకం కాదు అని మిగతా వాళ్ళకన్నా మిగతా భార్యల కన్నా ఈవిడ చాలా గొప్పగా ఉంటుంది కలిగిస్తుంది అని అలాగే చెప్తాడు. ఇంకో చోట్ల చెప్పుకుంటాము మనము. సిగిపించ కర్ణపూరా వధ్వా వ్యాసస్య గర్విణి భ్రమతి ముక్తాఫలరచిత అంటాడు ఒక చోట, ఇందులోనే అవుతుంది. సిగిపించ కర్ణపూర భ్రమతి గర్విణి భ్రమతి అనుకోవచ్చు. ఒక మహారాజు ఎవరుట సపత్ని నామ ఒక వ్యాసుడు ఉన్నాడు, ఒక బోయేవాడు ఉన్నాడు. వాడికి కూడా చాలా మంది భార్య అంటే బోయేవాడు అంటే బోయల్లో రాజు అనమాట. వాడు కూడా చాలా మంది రాజానహ బహువల్లభాహ కాబట్టి తప్పులేదు. కనుక వాళ్ళకి చాలా మంది భార్యలు ఉన్నారు అతనికి. అందులో ఒక కనిష్ట భార్య ఏం చేసిందిట, అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూనేమో రత్నాలు వజ్రాలు అవన్నీ చక్కగా పెట్టుకున్నారు, ముత్యాలతో వాళ్ళు అలంకరించుకున్నారు. వాళ్ళు ఈవిడేం చేసిందిట, ఒక ఏది సిఖి అంటే నెమలి ఈగ పడిపోతే ఆ పడిపోయిన నెమలి ఈగ తీసుకుని ఎత్తిన పెట్టుకుని గర్వంగా తిరుగుతుంది ఆవిడ అంటాడు. మనకి చాలా గొప్ప శ్లోకం అది. నెమలి ఈగను ముక్తాహులరచిత సపత్ని ముక్తాహులరచిత ప్రసాధనానం ముత్యాలతో తయారు చేయబడినటువంటి మంచి ముత్యాలు తయారు చేయబడినటువంటి అలంకారాల్లో అంటే హారాలు మొదలైనవన్నీ వేసుకుని ఉన్నటువంటి ఆ మీ ఇతర స్త్రీల ఏంటంటే నాయకులు వారస సపత్నుల మధ్యలో సవతుల మధ్యలో ఈవిడ ఒక చిన్న ఏంటిది నెమలి ఈకని పెట్టుకుని గొప్పగా గర్వంగా వెళుతోంది ఈవిడ అని అంటాడు. వాళ్ళకు ఉన్నదేమో ముత్యాలతో దండలు, ఈవిడికి ఉన్నదేమో ఒక చిన్న నెమలి ఈక, అది నేల మీద పడిపోయిన ఈక. దానికి ఏం విలువ ఉంటుంది, దానికి గర్వం ఎందుకు దానికి అంటే ఎంత భావం చెప్తాడో అక్కడ కవి చెప్పాడు ఏంటంటే, పిచ్చి వెధవల్లారా పిచ్చిదానులారా నాయకులారా, మీతో ఉన్న రోజుల్లో మన భర్త బయటకు వెళ్ళి అరణ్యం లోపలి ఏనుగుల్ని వాటిని కొట్టి వాటి ఏనుగుల కుంభస్థలా ఉండేటువంటి ముత్యాలు మొదలైన వాటిని తీసుకుని వచ్చి మీకు ఇచ్చేవాడు. ఆయనకి అంత ఓపిక ఉండగలిగేది. ఇప్పుడు నాతో ఉన్న సమయంలో ఆయనకి ఏమీ ఓపిక లేకుండా బయటకు వెళ్ళే ఖాళీని లేకుండా అంటే ఇక్కడ కదలలేకపోతే నా ఇంట్లో నా దగ్గరే ఉండిపోతున్నాడు. కదలలేకపోతున్నా ఉంటూ మరి నాకు కూడా ఇవ్వాలి కాబట్టి ఆభరణం ఇవ్వాలి కాబట్టి ఆ ఇళ్ల ముందు తిరుగుతున్నటువంటి నెమలు తిరుగుతాయి కాబట్టి ఆ నెమలి రాలిపోయిన నెమలిక పట్టుకొచ్చి ఒకటి ఇచ్చాడు, అది పెట్టుకున్నాను నేను, చాలు నాకు, ఇంతకన్నా నా సౌభాగ్యం ఏముంటుంది అని చమత్కారం. చాలా గొప్పనైనటువంటి శ్లోకం అది, అద్భుతమైన శ్లోకం. అది అలా ఉంటుంది అనమాట. పరార్థేయ ప్రేడామని
అప్రస్తుతమైన ఇక్షువృత్తాంతం సృజింపబడుతోంది. ప్రస్తుతమైనటువంటి మహాకవి చెప్పుకుంటూ వచ్చాడు, ఇది ధ్వనికి యోగ్యం కాదు అని చెప్పారట. తరువాత పేజీ తిప్పండి, 238 పేజీలో. ఉక్త్యంతరేణ అశక్యం యత్తచ్చారుత్వం ప్రకాశయన్ శబ్దః వ్యంజగతా బిభ్రత్ ధ్వనియుక్తే విషయీ భవేత్. అత్ర అత్ర చ ఉదాహృతే విషయే న ఉక్త్యంతరాశక్య చారుత్వ హేతు శబ్ద. ఇక్కడ ఉక్త్యంతరం అంటే ఉదాహరణ, అత్రేది అత్ర చ ఉదాహృతే ఈ విషయంలో శబ్దం ధ్వని లేకుండా మరొక విధంగా చెప్పి సంపాదించటానికి శక్యము కాని చారుత్వాన్ని వ్యంగ్యం చేస్తోంది. ఉక్త్యంతరేణ వేరే ఒక ఉక్తి చేత, వేరే ఒక విధంగా చెప్పడం చేత అశక్యం శక్యము కాదు. అలాంటి చారుత్వాన్ని, సౌందర్యాన్ని ప్రకాశింపజేస్తున్నది వ్యంజకత్వాన్ని ధరించుతున్న శబ్దము ధ్వనియుక్తే, ధ్వని అనే పేరుకు సంబంధించిన విషయం అవును అని చెప్పాడు. దానికి యత్ర యత ఉక్త్యంతరేణేతి ఉక్త్యంతరేణ ధ్వని వ్యతిరిక్తేన స్ఫుటేన శబ్దార్థ వ్యాపార విశేషేణ ఇత్యర్థః. శబ్ద ఇది పంచసు అధ్యేషు యోజ్యం. శబ్దం అంటే 5 రకాల వాటిలో చెప్పుకోవాలి. ధ్వనియుక్తే విషయీ భవేదితి ధ్వని శబ్దేన ఉచ్యత ఇత్యర్థః. ఉదాహృత ఇది వదతి ఇత్యాదౌ. శబ్దం అనేటువంటి దాన్ని 5 రకాలుగా చెప్పుకోవాలి అన్నాడు. శబ్ద ధ్వనియుక్తే విషయీ భవేత్, శబ్దతే అభిధీయతే అనేటువంటిది, శబ్దతే అనేన ఉత్పత్తివాచకము, శబ్దతే వ్యంజతే ఉత్పత్తి వ్యంగ్యము, శబ్దనం శబ్ద అనేటువంటిది ఉత్పత్తి చేత వ్యంజన వ్యాపారము, వాటి 4 సముదాయమైన కావ్యము కూడా గ్రహింపబడతాయి. ధ్వన్యుక్తే విషయ భవేత్ అన్నప్పుడు ధ్వనిశబ్దం చేత చెప్పబడుతుంది. ఉదాహృతమైన దాంట్లో వదతి ఇత్యాదుల్లో అర్థము. తరువాత రూఢ కించ రూఢాయే విషయాన్యత్ర శబ్దా స్వవిషయాదపి లావణ్యాద్యా ప్రయుక్తాస్తే నభవంతి పదం ధ్వనేః. రూఢ అంటే ఇంకేం, స్వవిషయాత్ తమ విషయం కన్నా, అంటే తమ చేత వ్యాచ్యమైన లవణ రసత్వం మొదలైన అర్థం కంటే, లావణ్యం అంటే లవణ రసము. మామూలుగా చెప్పుకోవాలంటే లవణస్య భావ లావణ్యం. లవణం అంటే ఉప్పు, ఉప్పగా ఉంటుందా లావణ్యంగా. కానీ మనం ఏంటాం, ఒక స్త్రీని చూసిన తర్వాత, అదే పురుషుని చూసిన తర్వాత విభాతి లావణ్యమి వాంగనాసు, ప్రత్యేకంగా ఒక గొప్ప లావణ్యవతి అంటాం. అంటే చెప్పుకుంటే ఉప్పగా ఉంటుందనే, శరీరం ఎక్కడ ముట్టుకున్నా కూడాను కరుస్తూ ఉంటుందని కాదు, అక్కడ ఆ అర్థం వేరే ఇక్కడ చమత్కారంగా. కనుక లావణ్య శబ్దాలు కూడా ప్రయోగించబడుతున్నాయో ఆ రూఢములైనవే ధ్వనికి స్థానము కావు అని. రూఢాయే విషయ అన్యత్ర శబ్దాస్వ విషయాదపి లావణ్యాద్ద ప్రయుక్తాస్తే నభవంతి పదం ధ్వనేః. కనుక తేషు చ ఉపచరిత శబ్దవృత్తి అస్తి తథా విధే చ విషయే క్వచిత్ సంభవన్నపి ధ్వని వ్యవహారః ప్రకారాంతరేణ ప్రవర్తతే తథా విధ శబ్దముఖేన అని చెప్పేట. ఏవం ఎత్ర ప్రయోజనం సదపి ప్రయోజనం సత్ అపి న ఆదరాస్పదం తత్ర కః ధ్వన వ్యాపారః ఇత్యుక్త్వా యత్ర మూలతః ఏవ ప్రయోజనం నాస్తి భవతి చ ఉపచారః తత్రాపి కో ధ్వన వ్యాపారః ఇత్యాహ కించేతి. లావణ్యాద్యాః ఏ శబ్దాః స్వవిషయాత్ లవణరసయుక్తత్వాదే స్వార్థాత్ అన్యత్ర హృద్యత్వాదౌ రూఢాః రూఢత్వాదేవ త్రితయ సన్నిధ్యపేక్షణ వ్యవధాన శూన్యాః యథాః అన్నాడు. అంటే ఎక్కడైతే ప్రయోజనం ఉన్నా అక్కడ ఆదరించదగినది కాదు, అక్కడ ధన వ్యాపారం ఏముంటుంది అని చెప్పి, ఎక్కడైతే ప్రయోజనం అసలే ఉండదో ఉపచారం మాత్రం ఉంటుందో అక్కడ ధన వ్యాపారం ఏమి ఉంటుంది అని ఇత్యాది. లావణ్య మొదలైన శబ్దాలు తన లవణ రసంతో కూడి ఉండడం మొదలైన తమ స్వార్థం కంటే, అది లవణం అంటే భిన్నమైన హృద్యత్వం మొదలైన అర్థాల్లో రూఢాలు, ఆ విధంగా రూఢాలు అవడం చేత నిరూఢ ఇత్యాది వాక్యంలో చెప్పినట్టు ముఖ్యార్థవాద, ముఖ్యార్థ సంబంధం, ప్రయోజనం అనే 3 సాన్నిధ్యాన్ని అపేక్షించడమని వ్యవధానము. ఇక్కడ నిరూఢ లక్షణ కాశ్చిత్ సామర్థ్యాద్ అభిధానవత్. నిరూఢ లక్షణములు రూఢం కానటువంటివి. మామూలుగా మన ఏంటంటే రూఢము యౌగికము అని 2 రకాల శబ్దాలు. శబ్దములు రూఢములు యౌగికములు అని చెప్పి. రూఢములు అంటే ఒకదాని ఒకటి నిర్ణయం చేస్తాం. ఏమిటి నిర్ణయం? ఉదాహరణకి పంకజము అన్నాం. పంకాత్ బురద నిండి, పంకం అంటే బురద, పంకాత్ జాయత ఇది పంకజ అన్నాం.
బురదలో పుట్టింది. బురదలో చాలా పుడుతుంటాయి, నత్తలు పుడుతుంటాయి, వేరే పువ్వులు పుడుతుంటాయి, రకరకాలంటే పోనీ కలువ పువ్వులు పుడుతుంటాయి, ఇంకేవో పుడుతుంటాయి, ఇంకేవో పుడుతుంటాయి, పురుగులు పుడుతుంటాయి. అన్నిటినీ పంకజములే అంటామా? అనము. ఎందుకనము? పంకజ శబ్దానికి రూఢి అర్థము పద్మము అనేను. దీన్ని రూఢి అంటారు. యౌగికార్థం అంటే అన్నిటికీ వస్తుంది, చాలా వాటికి వస్తుంది. అది బురదలో ఏమైతే పుడుతున్నాయో వాటన్నిటికీ వస్తుంది యౌగికార్థం. కానీ రూఢి అర్థం అనేటప్పటికి ఒకదానికి మాత్రమే వస్తుంది. నీలమేఘశ్యాముడు అంటే నల్లగా ఉన్న వాళ్ళందరినీ చెప్పుకొస్తామా? లేదు. కేవలంగా శ్రీ మహావిష్ణువు గురించో లేకపోతే శ్రీరామచంద్రుని గురించి మాత్రమే చెబుతాం నీలమేఘశ్యాముడు అంటే. ఆయనకి అది రూఢి అనమాట. అలాగుంటుంది. మిగతా వాళ్ళందరూ చాలా మంది ఉండొచ్చు, నల్లగా ఉండేటువంటి వాళ్ళు బోలెడంత మంది ఉండొచ్చు. కానీ ఆయనకి మాత్రమే వచ్చేదాన్ని, ఒకదానికి మాత్రమే చెప్పేదాన్ని, అంటే చాలా వాటికి అన్వయించే సందర్భంలో కూడా ఏదో ఒకదానికి మాత్రమే చెప్పేటటువంటి దాన్ని రూఢి అంటారు. ఇది రూఢిరా దానికి, దానికి ఆ పదానికి అతను రూఢి అంతే. ఇంకోటి చెప్పడానికి వీల్లేదు. ఎందుకని? అర్థాలు ఉన్నాయి కదండి, ఉండొచ్చు, ఉండని, కానీ ఇతనికి మాత్రమే దాన్ని ఇస్తాను అని చెప్పాడు. ఇత్యేవ ఇది తస్మిన్ సవిషయాదన్యత్ర ప్రయుక్తాపి ధ్వనేః పదం భవంతి తత్ర ధ్వని వ్యవహారः ఉపచరిత శబ్దస్య వృత్తిః గౌణీ లాక్షణికీ ఇత్యర్థः. ఆదిగ్రహణేన అనులోమ్యం ప్రాతికూల్యం సబ్రహ్మచారి ఇత్యేవమాదయः శబ్దాः లాక్షణికాः గృహ్యంతి. లోమ్నాం అనుగతం అనులోమం మర్దనం కూలస్య ప్రతికక్షాయ ప్రతిపక్షతయా స్థితం స్వతः ప్రతికూలం. ప్రతికూలం అంటే కూలస్య ప్రతిపక్షతయా స్థితం స్రోతః ప్రతికూలం. తుల్య గురు సబ్రహ్మచారి ఇది విశేష. సబ్రహ్మచారి అంటే తుల్య గురు, సమానమైనటువంటి గురువు ఉన్నవాడిని సబ్రహ్మచారి. సబ్రహ్మచారి మాకు అని చెప్పుకుంటూ వస్తుంది ఒక చోట. ఇక్కడ దమయంతి వర్ణించుకోవడంలో నైషధంలో తెలుగు శ్రీహర్ష నైషధం కాదు, శృంగార నైషధంలో వర్ణిస్తుంది. వాళ్ళందరూ మాకు సబ్రహ్మచారి అంటుంది. సబ్రహ్మచారి అంటే బ్రహ్మచర్యంతో ఉన్నవాడిని ఉద్దేశం కాదు, తనతో కలిసి చదువుకున్న వాళ్ళను సబ్రహ్మచారులు అంటాం మనము. మనతో ఇప్పుడు మీరు ఈ గ్రూపులో ఉన్న వాళ్ళందరూ సబ్రహ్మచారులు. ఎందువలన? మీ అందరికీ ఒకటే సమానమైన గురువు ఉన్నాడు కనుక మీ అందరికీ. అలాగే సచ్ఛాత్రుడు, అలాగే ఇంకోటేమో సతీర్థుడు ఉంటాయి. సచ్ఛాత్రుడు, సతీర్థుడు పదాలు కూడా ఇలాంటివే. అంటే సచ్ఛాత్రుడు అంటే సమానమైన ఒకటే, అంటే ఒకే గురువు దగ్గర చదువుకున్నటువంటి వాడు. సతీర్థులు అంటే ఒకేసారి కలిసి ట్రైనింగ్ పోసేవాళ్ళు, కలిసి పాస్ అయిన వాళ్ళని చెప్పచ్చు. అంటే ఒక గురువు దగ్గర కాలాంతరాల్లో చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఉదాహరణకు రాములు గారు చెప్పాం కదా మనం. రాములు గారు, నేను, నా తర్వాత రాములు గారు అన్నయ్య గారు వెంకటరాములు, ఆయన తర్వాత ఒక కొన్ని ఏళ్ళకి రాములు గారు, అందరం కూడా. అలాగే లక్ష్మణాచార్య గారు అన్నాడు మా హైదరాబాద్లో, చిలకమరి లక్ష్మణాచార్య గారు, మంచి పండితుడు. ఆయన విశ్వేంద్ర పరిషత్తు సంగీత సంస్కృత కార్యకర్త, సంస్కృత భారతి, వీడన్నిటి కూడా ఆయన చూస్తూ ఉండేవాడు, చూస్తున్నాడు కూడా. ఆయన మా అందరికన్నా 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఇస్తుంది. దొరపల ప్రభాకర్ శర్మ గారు, మేమందరం ఒకే చోట చదువుకున్న వాళ్ళం, ఒకే గురువు దగ్గర చదువుకున్న వాళ్ళందరం కూడా. ఒకే కళాశాలలో ఒకే గురువు దగ్గర చదువుకున్న వాళ్ళం. అయితే సమయాలు వేరు వేరు వేరు. శ్రీహర శర్మ, తిగుళ్ళ శ్రీహర శర్మ అక్కడ ఇది మన వేములవాడ కాలేజీ ప్రిన్సిపల్గా పనిచేశాడు ఆయన. ఆయనకి మహామహోపాధ్యాయం వచ్చింది, మంచి అవధాని, శతావధాని, కలిసి చదువుకున్నాం, ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. అయితే ఏమిటి అంటే ఆయన నాకన్నా సంవత్సరం సీనియరు. ఇలా అంటే ఒకే గురువు దగ్గర చదువుకున్న వాళ్ళు ఒకటి, ఒకేసారి కలిసి చదువుకున్న వాళ్ళం కూడా వాళ్ళని, అది ఒక బ్యాచ్. ఒకే సంవత్సరంలో లైన్గా ఈ సంవత్సరం మేము కలిసి చదువుకున్నాం, ఇద్దరం కలిసి. అలాగా హనుమాన్ శర్మ అని ఒక ఆయన ఉండేవాడు, వెల్మగన్ హనుమాన్ శర్మ. ఆయన ధర్మపురి కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేసి రిటైర్ అయిపోయాడు ఆయన. ఆయనని శంకర శర్మని, రాపాక శంకర శర్మని పెద్దపల్లి, శేషప్రకాశాచార్య హైదరాబాద్లో ఉన్నాడు, గోవర్ధనం. ఆయన మేము నలుగురం క్లాస్మేట్స్ ఇలాగా ఈ విధంగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఏమిటి? తుల్య గురువు, సమానమైన గురువు గల వాళ్ళని కూడా సబ్రహ్మచారి. సబ్రహ్మచారి అంటే కలిసి చదువు, ఒకే గురువు దగ్గర నేర్చుకునే వాళ్ళని సబ్రహ్మచారులు అంటారు. ఇది ముఖ్య విషయ. అన్యః పునః ఉపచరత ఏవ నచాత్ర ప్రయోజనం కించిత్ ఉద్దిశ్య లక్షణా ప్రవృత్తి దృశ్య భవతి. నను దేవడితి లుడాహి గనిచ్చాడు. ఇంకేమన్నాడు అట్లా? ప్రకారాంతరేణ నన్ను దేవడితులు నాహి ఛేదనే. దేవడితి పదం ఎదుక్కు ఎక్కడ పెట్టాడు అన్నటువంటిది. ప్రకారాంతరేణ లావణ్య శబ్దము
రూఢి శబ్దము రోమాలకు అనుగతమైన అనులోమం బ్రహ్మచారి ఉపనిషార్థాలు దేవడి వాక్యాల్లో వ్యంగ్యార్థ ప్రతిపత్తి ఉన్నదా లావణ్య శబ్దము క్రియాత్మకమే సమస్త దిక్కులను ప్రకాశింపజేస్తుంది వ్యంగ్యం కదా ఈ విషయాన్ని ప్రకారాంతరేణ ఎప్పుడో రావాలి రాకుండా ఊరుకుంటుంది దేవడికి సరే ఇప్పుడు చూద్దాం ఎప్పుడు వస్తే అప్పుడు చూసుకుందాం కనుక రుణాహి అదేదో పరుత్రం మిగమి జ్వాలవను జ్వలం గుమరి పోల వర్ణన ఇచ్చాదు లావణ్యాది శబ్ద సంవిధానే अस्ति प्रतीयमान अभिव्यक्ति सातु न लावण्य शब्दात् अभी तो समग्र वाक्यार्थ प्रतीच्यनन्तरं ध्वर्ण व्यापारादेव अत्र प्रियतमा मुखस्यैव समस्ताशा प्रकाशकत्वं ध्वन्यते इत्यलं बहुना तदाह प्रकारान्तरेणेति व्यञ्जकत्वेनैव न तु उपचरितलावण्य शब्दानां प्रयोगः అని చెప్పి దీన్ని స్పష్టంగా చెప్పేశాడు. ఇది కాదు అని చెప్పి నిరూపించాడు. దాని గురించి కూడా కాశ్చిత్ లక్షణ సామర్థ్యాత్ అని చెప్పాం. అభిధావలే చెప్పుకుంటూ వచ్చాడు. ఉపచర శబ్దాలు గౌణి కావచ్చు అన్నాడు. బ్రహ్మచారిత్వం ఇవన్నీ కూడా అవసరం లేదు ఇక్కడ. ప్రకారాంతరని చెప్తున్నాడు. తర్వాత పుణ్యాలోకం చేయండి 442 పేజీలు. ముఖ్యాం వృత్తిం పరిత్యజ్య గుణవృత్యార్థ దర్శనం యదుద్దిశ్య ఫలం తత్ర శబ్దోనైవ స్కలద్గతి అంతవరకు ఆపుకుందాం. తర్వాత చెప్దాం. రేపు చెప్దాం. అంటే 247 పేజీ పూర్తయింది. పుణ్యాలోకం చెప్పుకోవాలి, ముఖ్యామూర్తిం పరిచయం చెప్పుకోవాలి కాబట్టి అటుదాకా చెప్పుకుందాం. దానికి ఉన్నటువంటి ఇవన్నీ మన వాళ్ళు 29 ఇవాళ 30 కదా 30 తేదీ 242 పేజీలో లోచన కాదు అనేది బాలానంది వ్యాసతో ఆపుకుందాము. ముఖ్యామూర్తిం పరిచయం అనేటువంటి ధన్యాలోకం రేపు తర్వాత చెప్పుకుందాము. 241 పేజీలో ఇక్కడ ఆపుకుందాము. స్వస్తి.